మరికొన్ని రోజుల్లో 2024కి గుడ్ బై చెప్పి 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న వేళ ఈ ఏడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాలను, ఇబ్బందులను అధిగమించి కోటి ఆశలతో కొత్త ఏడాది కోసం ఎదురు చూస్తుంటారు. వచ్చే సంవత్సరమైన సంతోషంగా ముందుకు వెళ్లాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకోవాలని కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే కొత్త ఏడాదిలో ఏం జరగబోతుంది, ప్రపంచం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతుంది అనేది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కొన్ని వందల సంవత్సరాల ముందే అంచనా వేశారు. తమ అంచనాలను పుస్తకాలు, ఇతర రూపాల్లో పొందుపరిచారు. ఇదే క్రమంలో 2025లో ఏం జరుగుతుందో, ఎలా ఉండబోతుందో, జరిగే పరిణామాలు, ఇలాంటివి ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. ఇలాంటి వేళ ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త, జ్యోతిష్యుడు నోస్ట్రాడామస్ విశ్లేషించిన విషయాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. నోస్ట్రాడామస్ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి 948 సంపుటిలలో కూడిన విశ్లేషణలను 1555లో విడుదల చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఐరోపాలో అడాల్ఫ్ హిట్లర్ ఆధిపత్యం, ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు, కోవిడ్-19 మహమ్మారి వంటి అంచనాలు నిజమయ్యాయి. దీంతో వచ్చే ఏడాదిలో జరగబోయే వాటి గురించి ఆయన అంచనాలపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా 2025లో భూమిని పెద్ద గ్రహశకలం ఢీకొట్టవచ్చని, లేదా అత్యంత ప్రమాదకరంగా సమీపంగా రావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ హత్యలు ఫ్రెంచ్ జ్యోతిష్యుడు అంచనా వేశారు. సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధం ముగుస్తుందని నోస్ట్రాడామస్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక యుద్ధం ముగుస్తుంది. బ్రెజిల్లో వరదలు, అగ్నిపర్వతం బద్దలవ్వడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. యూకేలో ప్లేగు వంటి వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఆయన జోస్యం చెప్పారు. 2025 యునైటెడ్ కింగ్డమ్కు అత్యంత సవాళ్లతో కూడిన ఏడాది అని, క్రూరమైన దాడులు, ప్లేగు వంటి మహమ్మారిని ఎదుర్కోబోతుందని జోస్యం చెప్పారు. ప్రపంచ ఉద్యానగరిగా గుర్తింపు పొందిన బ్రెజిల్లో వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి దారుణంగా నష్టపోతుందని అంచనా వేశారు. ఆర్థిక వనరులు, సైనిక శక్తి క్షీణించడంలో దీర్ఘకాలికంగా సాగుతున్న యుద్ధం ముగియనుందని తెలుపుతున్నారు. అంటే దాదాపు గత 33 నెలల నుంచి జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా సంఘర్షణకు తెరపడుతుందని బలంగా నమ్ముతున్నారు. సుదీర్ఘ యుద్ధం ద్వారా సైన్యం నష్టపోతుంది. తద్వారా సైనికులకు ఇవ్వడానికి నగదు కొరత ఏర్పడుతుంది. బంగారు, వెండికి బదులు ఇత్తడి, తొలి నాణేలు చలామణిలోకి వస్తాయని నోస్ట్రాడామస్ విశ్లేషించారు. నోస్ట్రాడామస్ అంచనా వేసినట్లుగా యుద్ధంలో అటు రష్యా, ఉక్రెయిన్ భారీగా సైన్యాలు కోల్పోయి ఆర్థికంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ముగియాలని వారు కూడా కోరుకుంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.